మట్టి నుండి అయినను ప్రైజులో హెచ్చు కలుగదు. చాలండి. ప్రైజులో అందరూ వినండి. దేవుడు ఎక్కడ ఉన్నాడని ఒక మాట మనకు అక్కడ కనిపిస్తుంది. పరలోకం ఎక్కడ ఉన్నాడని ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే హెచ్చు తూర్పు నుండి రావటం లేదు, పడమట నుండి రావటం లేదు, అంటే దక్షిణము నుండి రావటం లేదని మాట. సౌత్ నుండి మళ్ళీ ఎక్కడి నుండి వస్తుంది? ప్రైజులో ఇంకా కొంచెం కూడా చూడండి. కాదు, ప్రైజులో తూర్పు నుండి పడమర నుండి దక్షిణ నుండి రావటం లేదు. ఎక్కడి నుండి వస్తుంది? ఉత్తరం నుండి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకము ఉత్తర దిక్కులో ఉందండి. దేవుని స్తోత్రం. సత్యం. మీరు ప్రైజులో ఇంకా దాని గురించి చర్చ తర్వాత మనం ముందుకు సాగుతాం. కానీ అదొక మాట చెప్పేసి ప్రైజులో 48 కీర్తన ఒకసారి చదవండి. మొదటి వాక్యం, మన దేవుని పట్టణమందు పరిశుద్ధ పర్వతమందు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రెమ్మమైన ఎత్తగల చోటు దేవుని నామం కనబరచబడిన గాక. దేవుని నివాసం ఎక్కడండి? ఉత్తర దిక్కునండి. దేవుని స్తోత్రం. సైన్స్ కూడా అదే ప్రూవ్ చేశారు. ఉత్తర దిక్కులో ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక వెలుగు ఉంది అని ప్రైజులో సైంటిస్టులు చాలామంది ప్రైజులో దాని గురించి మాట్లాడుతున్నాయన్నమాట. ఈ కాంబస్ ఉందే, దాని యొక్క నీడలు ఎటువైపు ఉంది? ఎందుకని? ఆకర్షణ అక్కడే వస్తుంది. గమనిస్తుంది. అక్కడే ఉంటుంది, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది ప్రైజులో. నెహ్రూ కూడా రాశారు ప్రైజులో ఆ ఉత్తర దిక్కున ఏదో పెద్ద ప్రైజులో శక్తి ఏదో ఉన్నదని చెప్పి ఆయన ప్రైజులో ఆ డాక్టర్కి రాసిన ఆ యొక్క లెటర్లో రాసినట్టు నేను విన్నాను, గమనిస్తాను. అంటే దేవుని యొక్క నివాసము ఉత్తర దిక్కునని దేవుని వాక్యం ఇంకా చాలా చోట్ల ఉంది. ప్రైజులో యెషయా గ్రంథంలో ఉంది, కీర్తనంలో ఇంకా చోట్ల ఉంది. ప్రైజులో ఆ పర్వతం అనేది దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అనేది దేవుడు ఉన్న చోటు ప్రైజులో అక్కడనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో పాత జనరేషన్ వాళ్ళు చెప్తారు ప్రైజులో తలకాయ నార్త్ వైపు పెట్టుకొని పడుకోకూడదు. విన్నారు ఎవరైనా? ఉదయం లేచినప్పుడు ఏదో ఒక, అది సైంటిఫిక్ రీజన్ దానిలో ఉండే ఏదో ప్రైజులో ఆచార సంబంధమైనది కాదు, కానీ ప్రైజులో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అనేది అటువైపు వస్తుందంట. తప్పనిసరిగా హెడేక్ వస్తుందని చెప్తున్నారు ప్రైజులో. నేను పడుకున్నాను కానీ నాకేం ప్రాబ్లం లేదు, కానీ ప్రైజులో అలాగా ప్రైజులో చెప్తూ ఉంటారు. గమనించండి. దేవుని స్తోత్రం. అదేవిధంగా ప్రైజులో గమనించవలసిన ఒక విషయము ఏంటంటే, ఓకే మన సబ్జెక్ట్ అది కాదు, ఊరికనే ఆ భాగం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను అనమాట. అంతవరకే ప్రైజులో దేవుని యొక్క నివాసము ఉత్తర దిక్కున ఆయన యొక్క ప్రైజులో విషయము రకరకాలైన రీతిలో అది ప్రైజులో ప్రూవ్ చేసి అక్కడ ఏదో ఒకటి ఉంది. ఈ ప్లానెట్స్ ఇదన్నీ కూడా ప్రైజులో ఆ యొక్క సంచారము ప్రైజులో అటువైపు ఉందంట. ప్రైజులో ఒక ఆకర్షణము అన్నిటి యూనివర్స్ మొత్తాన్ని ఆకర్షణ ఎక్కడ ఉందంట? నార్త్ వైపు ఉందని చెప్పి ఎక్కడో మీరు ప్రైజులో ఇటువంటి బుక్స్లు అదే నోట్స్లు ప్రైజులో అదే ప్రైజులో సైంటిఫిక్ విషయాలు చదివినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే, అది మన సబ్జెక్టు కాదు, కానీ ప్రైజులో పర్వతం ఎక్కడ ఉన్నా దేవుడు ఎక్కడ ఉన్నా సరే పర్వాలేదు, కానీ మనము ప్రైజులో అక్కడికి చేరానున్న మార్గం ఏంటో అని చూసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 5వ వాక్యం ఒకసారి చదవండి. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు పెట్టిన మాట్లాడకుడి భక్తిహీనులను. ప్రైజులో అంటే భక్తిహీనుల యొక్క స్వభావం అది. ఏంటది? పొగరు పట్టిన మాటలు, అహంకారముతో కూడిన మాటలు, అహంభావముతో కూడిన మాటలు, జ్ఞానము లేని మాటలు. వీళ్ళెవరండా? భక్తిహీనులు. అటువంటి మాటలు ఎవరైనా మాట్లాడినట్టయితే వాక్య ప్రకారం ఎవరండా? భక్తిహీనులని యొక్క సత్యము దేవుని వాక్యం. అది కూడా కొమ్ము ఎత్తుకుడి అంటే చాలా పైకి ప్రైజులో
ప్రైస్లో వారి యొక్క కన్ను ఎప్పుడు కూడా నెట్టి మీద ఉందని మాట. వారు పైకే చూస్తారు కానీ కిందకి చూడరని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. అందుకనే పొగరు పట్టిన మాటలు ప్రైజ్ తగ్గించుకొని ఆ జ్ఞానము అంటే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ప్రైజ్లో వివేకం కలిగి దేవుణ్ణి వెదకేవారు కలరేమోయని ఆకాశము నుండి ప్రైజ్లో తేరి చూస్తున్నారన్నమాట. అంటే దేవుని వెదకే వారికి ఏం ఉండాలి ఏంటి? వివేకం ఉండాలి, బుద్ధి ఉండాలి, ఈయన యొక్క జ్ఞానం ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంలో 2 పదం మీకు జ్ఞాపకం రావాలి. ఒకటి తెలివి, మరొకటి జ్ఞానము. ప్రైజ్లో ఏంటది? తెలివి, జ్ఞానము. ఈ 2 ఒకటి కాదు, 2 వేరు. అంటే నాలెడ్జ్ అంటారు, విజ్డమ్ అంటారు. ఏంటది? నాలెడ్జు తెలివి అండి, విజ్డము జ్ఞానం అండి. గమనించండి, అందరూ కూడా వినండి. ఈ యొక్క గండ ప్రైజ్లో అందరూ మాట వినండి. ప్రైజ్లో అర్థమవుతుంది మీకు. నాలెడ్జ్ అంటే అది తెలివి, విజ్డమ్ అంటే అది. నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుందంటే మన యొక్క సమాజం నుండి, స్కూల్ నుండి, కాలేజీ నుండి, అదేవిధంగా మనము పెరిగే వాతావరణం నుండి అన్నీ కూడా ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. బుక్ నుండి కూడా బుకిష్ నాలెడ్జ్ అంటారు. గమనించండి. పుస్తకాల నుండి కూడా ఏమొస్తుందండి? నాలెడ్జ్ అనేది వస్తుంది. లేకపోతే తెలివి అనేది వస్తుంది అన్నమాట. ప్రైజ్లో ఈ మాట అంత అర్థమవుతుందండి. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే అది దేవుని యొద్ద నుండి మాత్రం వస్తుందని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ సమాజము నుండి మనం పొందిన జ్ఞానము, బుక్కి నుండి మనం పొందిన జ్ఞానము, అదేవిధంగా ప్రసంగాల నుండి వచ్చిన జ్ఞానము, అది ఎప్పుడైతే సరి అయిన రీతిలో ప్రాక్టికల్ లైఫ్లోకి మనం వస్తుందో అక్కడే జ్ఞానం అవసరం అండి, విజ్డమ్ అవసరం అండి. స్తోత్రం. విజ్డమ్ ఎక్కడ అవసరం అందే చిన్ననాటి నుండి మనము చాలా విషయాలు తెలుస్తూ మనము అక్వైర్ చేస్తూ వస్తున్నాము. అది ఎప్పుడైతే ప్రాక్టికలీ మన దైనందిన జీవితములో అప్లై చేయడానికి ఉన్నది ఏంటది? విజ్డమ్ అని మాట, లేకపోతే తెలివి, జ్ఞానమని మాట. గమనించండి. హల్లెలూయా. దానికి బుద్ధియో ఏదో ప్రైజ్లో ఆయన రకరకాలైన ప్రైజ్లో పదాలు మనం వాడుకోవచ్చు, కానీ ఈ 2 పదాలే మనం వాడుకున్నాం. ఒకటి తెలివి, మరొకటి జ్ఞానము అనేది. ప్రైజ్లో జ్ఞానం అనేది మనకు తెలిసిన ఆ తెలివిను సరి అయిన రీతిలో దానినే వాడుకోవడానికి ఏం చేస్తాము? ప్రైజ్లో అది జ్ఞానం కావాలని అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రభు ఆ యొక్క కీర్తనములు ఏముంది? ఏంటది? బుద్ధి కలిగా, జ్ఞానం కలిగా, 2 ఒకటి. దేవుణ్ణి వెదకేవారు కలరేమో. ఆ వివేకం అంటే అది సేమ్ థింగ్. గమనించండి. అండర్స్టాండింగ్ అంటారు. వివేకం అంటే అండర్స్టాండింగ్. ప్రైజ్లో గమనించండి. తెలివి కాదు అది, నాలెడ్జ్ కాదు. అండర్స్టాండింగ్ అంటే ప్రైజ్లో ఒక్కొక్క పరిస్థితిని ఏ విధంగా మనము అర్థం చేసుకుంటున్నాను అని యొక్క విషయం అనమాట. అండర్స్టాండింగ్ అనమాట. గమనించండి. అది కూడా జ్ఞానమే. గమనించండి. అంటే తెలివి మాత్రం కుదరదు. ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళపోయినా, కాలేజీకి వెళ్ళపోయినా కొన్ని తెలివి మనకు కలుగుతుంది. అందరూ వినండి. తెలివి మనకి కలుగుతుంది. దానినే సరి అయిన రీతిలో ఈ లోకములో జీవించినప్పుడు, సమాజంలో జీవించినప్పుడు సరి అయిన రీతిలో ఆ తెలుసున్న తెలుగుని మనం అప్లై చేయటం జ్ఞానం అండి. గమనించండి. దానికి జ్ఞానం అంటారు. ప్రైజ్లో ఈ ప్రైజ్లో తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి కారణము తెలివి లేక కాదు ఏంటి? జ్ఞానం లేక. జ్ఞానం అంటే ప్రైజ్లో వివేకం లేకపోతే అండర్స్టాండింగ్ లేక తప్పిపోయిందని మాట. నా మాటలో చెప్పాలంటే బుద్ధి తిరగబడిందని మాట. ఏంటది? బుద్ధి ఏమైంది? తిరగబడింది. మనం ఇదే మాట అంటారు.
ప్రైజులు ఏంటి ఈ మనిషి ఇలాగ మాట్లాడుతున్నాను, ఇలాగ ప్రవర్తిస్తున్నారు, ఇలాగ వ్యవహరిస్తున్నారు ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి? వారి యొక్క బుద్ధి తిరగబడిందని మాట గమనించండి. ఆ తిరగబడిన బుద్ధి సరి అయిన రీతిలో వచ్చినప్పుడే ఆ వ్యక్తికి ఏం కలిగింది? జ్ఞానం కలిగింది. ప్రైజులో బుద్ధి వచ్చింది. వెంటనే మంచిగా ఆలోచించటం మొదలుపెట్టారు. అయ్యో నా తండ్రి ఏం చేస్తుంది? అనేక మంది పనివారు భోజనం చేసుకొని మిగిలిస్తున్నారు. ప్రైజులో గమనించండి. నేనేమో ఇక్కడ పందిల దొడ్డులో జీవిస్తున్నాను, లేకపోతే పన్నీళ్ళు తినే ఆ యొక్క పొట్టు తిని నేను బ్రతుకుతున్నాను, ఆకలితో నేను చచ్చిపోతున్నాను. ప్రైజులో హల్లెలూయా. అంటే ఈ తెలివి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ పరిస్థితిలో ఉండడానికి అతను ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రైజులో డబ్బన్నీ ఆగిపోయినప్పుడు ఆ బుద్ధి వచ్చిందా? రాలేదు. గమనించండి. అదన్ని చూచేవాడు, అదన్ని తెలుసుకునేవాడు, ఆయన ఆ చుట్టూ తిరిగేవారు చాలామంది ఉన్నారు. అందరూ వినండి. వాళ్ళందరూ ఈ విధంగా ప్రవర్తించటము ఎప్పుడైతే ప్రారంభిస్తారో అందరూ ఈయన గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? ఆ ఆస్తి అమ్మేశారు, డబ్బు మూటగట్టి తీసుకెళ్ళారు, అక్కడ ప్రైజులో ఇష్టం వచ్చిన ఇది చూసినప్పుడు జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు ఏం చెప్తారు? గమనించండి. ప్రైజులో ఏమంటారంటే ఈయన బుద్ధి చెడిపోయింది. గమనించండి. అసలు బుద్ధి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అదనకు అది అర్థమైందా? అదనకు అది అర్థం అవ్వలేదు. గమనించండి. అదనకు అది అర్థం అవ్వలేదు. ఎప్పుడు అర్థమైందంటే సరి అయిన రీతిలో అతని యొక్క ప్రైజులో బుద్ధి తిరగబడిందని మాట. అంటే సరి అయిన స్ట్రైట్ రీతిలో వచ్చింది. ధ్వనిస్తారు. హాస్పిటల్ వెళ్ళినప్పుడు కొందరు ప్రైజులో డాక్టర్ అన్నారు కదా, కడుపులో పిల్ల ఏమైంది? తిరగబడి. అంతే సిది. గమనించండి, వేరేం కాదు. మీకు అలాగే అర్థం చేసుకోండి. అంతే ప్రైజులో. కాలు ఉన్న చోటులో తలకాయ ఉండవలసిన చోటులో కాలు. ప్రైజులో అది దేవుని వాక్యం కూడా అదే చెప్తున్నారు. ఈ మనుషులు భూలోకమును తలకిందలుగా చేస్తుంది. అంటే ఆ భూలోకం అనేది ఇప్పుడు ఆల్రెడీ రాంగ్ పొజిషన్లో ఉంది. దేవుని యొక్క వాక్యముతో వచ్చేవారు దాన్ని ఏం చేస్తున్నారు? సరి చేస్తున్నారు అని మీనింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఎవరిలోకి వెళ్ళినా వారి యొక్క జీవితం ఏమవుతుంది? సరి చేయబడుతుంది. అదివరకు వారు తలకాయ కింద ఉంది, ప్రైజులో కాలు రెండు పైన ఉంది. వారు బాగానే నడుస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని యొక్క బుద్ధియు, జ్ఞానము వారిలో ప్రవేశిస్తుందో వారి సరైన పొజిషన్లో వారు వస్తారు. ప్రైజులో అందుకనే ప్రజలందరూ కూడా చూచి ఏం చేస్తున్నారంటే, అయ్యో మేమందరూ తలకాయ కింద పెట్టుకొని నడుస్తున్నారు, కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళనే చెప్పండి, సరి అయిన మార్గములో తీసివస్తున్నారు. ఇప్పుడు వారి యొక్క కాలు కింద ఉంది, కల పైకి ఉంది. అంటే ప్రైజులో తలకిందులుగా చేసిన వారినే ప్రైజులు. అంటే దాని అర్థం వారి యొక్క దృష్టిలో ఆ తలకాయ కింద పెట్టుకొని నడవటమే వారికి ప్రైజులో మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే వారిని స్ట్రైట్ పెడుతున్నారో ప్రైజ్ అది వాళ్ళకి తలకిందులుగా అనిపిస్తుంది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తామంటే దేవుని యొక్క వాక్యము వినిన ప్రతి ఒక్కరు కూడా ఒక పాటలు ఆరాధన వాక్యం వినటం కూర్చోవటం సరిపోవటం లేదని మాట గమనించండి. అది కాదు భక్తి అనేది. జీవితం సరి అయిన మార్గములో వస్తే అదే సరి అయిన భక్తి అని మాట. దేవుని స్తోత్రం. అర్థమైందా? ప్రైజులో అర్థం అవ్వలేదు. జీవితము సరి అయిన రీతిలో కట్టుకోగలిగితే అదే సరి. లేకపోతే భక్తి అని పాటు ప్రార్థన ఆరాధన ప్రైజులో దేవుని సన్నిధిలో కూర్చోవటమే భక్తి అంటారు. అది కాదు భక్తి. గమనించండి. నీ యొక్క ప్రైజులో వివేకం కలిగి ఏం చేయాలి? దేవుణ్ణే వెతుక్కోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మాటలో కానివ్వండి, మన యొక్క ప్రవర్తనలో కానివ్వండి, ప్రైజులో దేవుడు బుద్ధి అందరికి ఇచ్చారండి. కానీ కొంచెము ప్రైజులో 90% తిరిగిన వాళ్ళు కొందరు,
45% తిరిగిన ఇంకా కొందరు. అదేవిధంగా ప్రైజ్లో 360 పెరిగితే మళ్ళీ ఎవరు కంట్రోల్లో ఉండరు, వారి ప్రైజ్లో అసలు పిచ్చి వాడిని గమనించండి. ఇంకా 90లో ఉన్నారు, 45లో ఉన్నారు ప్రైజ్లో. ఈ విధంగా డిఫరెంట్ డిగ్రీలో ఏం చేస్తుండే వారి బుద్ధి తిరుగుబడి ఉంది కనుక వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ వెళ్తారు. గమనించండి, దేవుల్లో ఉన్నవారైతే, దేవుల్లో ఉన్నవారైతే తప్పనిసరిగా వారు స్ట్రైట్గా ఉండారు, వారు స్ట్రైట్గా ఆలోచిస్తారు, వారు స్ట్రైట్గా మాట్లాడుతారు, వారు స్ట్రైట్గా జీవిస్తారు. ప్రైజ్లో వారి యొక్క భక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండారని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మాటలో ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాము, మీరు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె, ప్రైజ్లో జ్ఞానులు వలె నడుచుకునే. రెండో మాట అండి ఆ యొక్క ప్రైజ్లో ఆ సమయం అనేది గమనించండి. సమయం మాత్రం కాదు, 5:15 చదవండి. అజ్ఞానులు వలె కాక ఆ జ్ఞానుల వలె నడుచుకునేటట్లు జాగ్రత్త. అదే మాట, సమయం తర్వాత వచ్చే విషయం, అది రెండో విషయం. గమనించండి, జ్ఞానులు వలె ఏం చేయాలి? జాగ్రత్తగా నడుచుకోండి. జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి. ప్రైజ్లో దేవుని బిడ్డలందరూ కూడా జ్ఞానంగా నడుచుకునేవారుగా ఉండాలని మాట దుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట కూడా మీరు చూడండి ప్రైజ్లో, ఆ యొక్క యాకోబు పత్రిక 3:13 చదవండి. యాకోబు పత్రిక 3:13. మీలో జ్ఞాన వివేకం కలవాడెవడు? జ్ఞానముతో కూడిన. నంబర్ 1 గమనించండి, మీకు జ్ఞానముందా? మీరు సాత్వికంగా ఉండారు. దేవుని వాక్యం అదే మనకు బోధిస్తుంది. లోబడి తత్వం ఉండారు. అందరూ వినండి, లోబడవలసిన వారికి లోబడతారు. గమనించండి, దేవభక్తి యొక్క లక్షణం అండి. అదే వివేకం యొక్క, బుద్ధి యొక్క లక్షణం అండి. మరొకసారి చదవండి, జ్ఞానముతో కూడిన సాత్వికం. అంటే జ్ఞానం, దైవీయ జ్ఞానములు ఏముంది? తెలివిలో ఏముంది? తెలివిలో ఏముంది? నాలెడ్జ్లో ఏముంది? పొగరుంది. హలో, ఏంటి? మీరు సంపాదించిన జ్ఞానం, ఆ యొక్క తెలివిని బట్టి మీకేం కలుగుతుంది? పొగరు వస్తుంది. నేను అది చేశాను, ఇది చేశాను, అది చదివాను, ఇది చదివాను. గమనించండి దేవుని స్తోత్రం. ఆ యొక్క తెలివిలో, ఆ యొక్క నాలెడ్జ్లో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంట? సాత్వికం కలిగి ఉండారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో. అందుకనే కీర్తన ఉంది, పొగరుతో నీవు ఉండకూడదు, నీ కొమ్ము పైకెత్తవద్దు, పొగరు పట్టిన వారిగా మాట్లాడకూడదు, భక్తిహీనుల వలె మాట్లాడవద్దు అని చెప్తున్నారనమాట. ఒక్కవైపు ఈ నాలెడ్జ్ అనేది మనకి ప్రైజ్లో అహంకారం ఇచ్చినప్పుడు, దైవభక్తి అనేది తగ్గింపునిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నిజమైన శక్తి అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉండే, అంటే దేవుని యొక్క వాక్యములు అందరి మాట ప్రైజ్లో ఒక గ్రహించడానికి ట్రై చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్లో రకరకాలైన రీతిలో ప్రవర్తించడానికి కారణం కూడా అదేనండి. ప్రైజ్లో దేవుడు అందరికీ బుద్ధి ఇస్తున్నారు, కానీ దానినే సరి అయిన రీతిలో వాడలేని పరిస్థితులు మనుషులు ఉండిపోతున్నారన్నమాట, సమాజంలో ఉండిపోతున్నారన్నమాట. హోషేయ గ్రంథములో మనకు ఒక మాట ఉంది, 4:6 చదవండి. హోషేయ గ్రంథం 4:6 చదవండి. హోషేయ గ్రంథం 4:6. జ్ఞానం లేని వారే నశించుచున్నారు, జ్ఞానము విసర్జించుచున్నారు గనుక చాలండి. ప్రైజ్లో తెలివి ఉంది వారికి. గమనించండి, అంటే వారికి ఏముంది? తెలివితేటలు ఉండి జ్ఞానం, అంటే వారికి సంపాదించారు. ఏం సంపాదించారు? వారి తెలివి సంపాదించారు, నాలెడ్జ్ ఉంది. కానీ
వారు పొరపాటు చేస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి దైవీయమైన జ్ఞానం వారికి లేదనమాట. అదే దేవుని వాక్యం మనకు ఓసియా గ్రంథంలో మనం చదువుతున్నామన్నమాట. తెలివితేటలు ఉంది, చాలా విషయాల గురించి ఉన్న జ్ఞానం నీకు ఉండవచ్చు, తెలివి నీకు ఉండవచ్చు, కానీ ప్రైజ్లో అదినే సరి అయిన రీతిలో అప్లై చేయడానికున్న జ్ఞానం దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. ప్రైజ్లో దానినే సరి అయిన రీతిలో మనం వాడుకోండి. అది ప్రాక్టికల్ అని మాట గమనించండి. నాలెడ్జ్ సంపాదించటం థియరిటికల్ అయితే, జ్ఞానం కలిగి ప్రవర్తించటము ప్రాక్టికల్ అని మాట గమనించండి. ఆ ప్రాక్టికల్ అని మాట గమనించండి. దానినే మన జీవితంలో దానినే అప్లై చేసుకోవాలని మాట. ప్రైజ్లో అంటే సైన్స్ ఏ విధంగా ఈ దినాల్లో మనుషుల యొక్క జీవితంలో ఏ విధంగా ప్రవేశించి పనిచేస్తుందో సైన్స్, అదేవిధంగా మనకు కలిగిన ఆ తెలివి తేటలు ఏ విధంగా దానినే వాడుకోవాలంటే దేవుని యొద్దనే ఉన్న ఆ జ్ఞానం చేత, ఆ యొక్క విష్ణం చేత దానిని ఏం చేసుకోవాలి? వాడుకుండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో రోమా పత్రికలోకి మనం వచ్చినట్టయితే 1వ అధ్యాయము 28 వాక్యం ఒక్కసారి చదవండి. అంటే ప్రైజ్లో క్రైస్తవులుగా ఉండి మనము జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. దానికి చదువే అక్కర్లేదండి. దేవుని స్తోత్రం. మరియు వారు తమ మనస్సులో పోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు అప్పగించారు. అందరూ వినవలసిన ఒక మాట అది. అందరూ వినండి. రోమా పత్రికలో ప్రైజ్లో అదేవిధంగా ఆ రోమా పత్రిక మరొక మాట కూడా మనం చదివినట్టయితే 21, 22 కూడా, ఈ రెండు కూడా మనం కొంచెము జ్ఞాపకం చేసుకుని అందరూ వినండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 21, 22 చదవండి. వారు దేవుణ్ణే ఎరిగియు, అందరూ వినండి, అంటే అందరూ వినాలి. దేవుణ్ణే వారు ఎరిగి ఉన్నారు, వారు రక్షణ పొందారు. అంటే మనం భాషలో చెప్పాలంటే వారు బాప్తిసం తీసుకున్నారు. దేవుడు ఎవరో అని వారికి తెలుసు. దేవుణ్ణే ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు. కారణమేంటి? వారికి సరి అయిన జ్ఞానం ఇదివరకు రాలేదని మాట గమనించండి. సరి అయిన జ్ఞానం రాలేదు కనుక దేవుణ్ణే దేవుడిగా మనపరచటం లేదు. దేవుడు ప్రైజ్లో ఏదో వస్తువులు ఇచ్చే వ్యక్తిగానో, లేకపోతే స్వస్థతపరిచే ఒక ప్రైజ్లో డాక్టర్గానో, లేకపోతే మనకి ప్రైజ్లో ఆశీర్వాదాలు ఇచ్చే ఒక వ్యక్తిగానో మాత్రం వారికి తెలుసు తప్ప ప్రైజ్లో ఇంకా దేవుడుగా వారు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వాదగిరి అండు వ్యర్థులాయిరి. అందరూ వినండి. దేవుడు గురించి తెలుస్తండ, తెలివి ఉందండ, గమనించండి. అయినా దేవుణ్ణే వాక్యానుసారం వారి యొక్క జీవితము సమర్పించుకోకుండా ఏం జరుగుతుందండ? ప్రైజ్లో దేవుణ్ణే మహిమపరచరీదిలో వారు ఏం చేయలేదు? మహిమపరచలేదు. వారి యొక్క దైనందిన జీవితములో దేవుణ్ణే కనిపించలేదు. అంటే దేవుణ్ణే వారు చూపించలేకుండా వారి మాటలో కానీ, క్రియల్లో కానీ, లేకపోతే జీవిత విధానములో కానీ ప్రైజ్లో వారు నేర్చుకున్న కొన్ని మంచి కార్యములు కూడా సరి అయిన రీతిలో వాడకుండా ఉండిపోయే పరిస్థితి అని అక్కడ మనకు కనిపిస్తుంది మాట. అంటే అయినా పైన ఏంటండా? దేవుని ఎరిగండ, దేవుని తెలుసండ. దేవుణ్ణి తెలిసి కూడా దేవుణ్ణి స్తుతించకుండా మహిమపరచడం అంటే స్తోత్రం చెప్పడం మాత్రం కాదు. అక్కడ నీ ప్రతి అడవిలో కూడా, ప్రతి నీ స్టెప్పులో కూడా, ప్రతి నీ నడవడికలో కూడా, ప్రతి మాటలో కూడా, ప్రతి జీవిత విధానములో కూడా దేవుని నామము మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏ గుణం వస్తుంది నీవు తెలుసుకోవాలి. ఆధారం చేస్తే ఏ విడుదల ఉందని తెలుసుకోవాలి. అంటే గమనించండి, ఈ తెలివి లేదు. గమనించండి, దేవుడున్నాడని తెలుసు.
సమయం పాటించి క్రమశిక్షణలో ఉండే ఏ ఆశీర్వాదం వస్తుందని నీవు తెలుసుకోవాలి. అది ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావటం లేదు. అందుకనే దేవుని నామము మహిమపరచటం లేదండి. గమనించండి. అదే రాసి ఉంది, గమనించండి. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేస్తే నీకు ఏం విడుదల వస్తుంది? పరిచర్య చేస్తే నీకు నీ యొక్క కుటుంబానికి తరానికి ఎంత విడుదల వస్తుంది? యొక్క జ్ఞానము, ఆ యొక్క జ్ఞానం లేకుండా పోయిందని మాట. గమనించండి. తెలివి ఉంది, జ్ఞానం సంపాదించారు, అంటే తెలివి సంపాదించారు, కానీ ఏం లేదు, జ్ఞానం లేదు. ప్రైస్లో దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుని నామం ఏ విధంగా కనపరచాడని యొక్క ప్రైస్లో ఆ యొక్క జ్ఞానం లేకుండా పోయిందని మాట. ప్రైస్లో అందుచేత ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, నీ తెలివితేటలు కాదు ముఖ్యము, పరలోకము నుండి వచ్చే జ్ఞానం అవసరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానం ఎప్పుడైతే సరి అయిన రీతిలో పనిచేస్తుందో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వలె నీవు స్ట్రైట్గా ఉండారు. ప్రైజలో తగ్గించుకొని ఉండారు. అదేవిధంగా ప్రైజలో తండ్రి దగ్గరికి వెళ్ళి ఇంకా నాకు కూడా ఒక భాగం కావాలని చెప్పకుండా నీ కూలివాడు వలె, అంటే ఇంటిలో పనిచేసేవాడు, అంటే అంత జ్ఞానం కలిగిందని మాట. తండ్రి అలాగ ఉంచడేమో కానీ తన యొక్క ఆలోచన ఏంటంటే, అయ్యా నన్ను ఒక పనివాడుగా నన్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పగలిగే స్థితిలో ఆయన జ్ఞానం పెరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ గమనించండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుణ్ణి ఇంకా ఆ 28 కూడా చదవండి. ఆ రోమాపత్రిక ఆ మొదటి 28 కూడా ఒకసారి చదవండి. మరియు స్తోత్రం. ప్రాబ్లం ఏంటి? దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవునికి చోటివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి చోటిస్తే మనము బాగా ప్రైజ్లో స్ట్రైట్గా ఉండారండి. దేవుని స్తోత్రం. సక్రమంగా ఉండారండి, డిసిప్లిన్గా ఉండారండి. టైం యొక్క విలువ తెలుస్తుందండి. ప్రైజ్లో రక్షణ యొక్క విలువ తెలుస్తుందండి. గమనించండి. ప్రార్థన యొక్క విలువ తెలుస్తుందని మాట. ఆరాధన యొక్క విలువ తెలుస్తుందని మాట. ఏ ఉండాలి? దేవునికి వాళ్ళ హృదయములో చోటు ఇవ్వనప్పుడు దేవుణ్ణే తెలిసి, అంటే దేవుని ఎరిగిన వారు చాలామంది లేరా సమాజంలో? మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. చక్కగా వారు దేవుడి గురించి చెప్తారు, ప్రభు గురించి చెప్తారు. ప్రైస్లో ఈ హైందవ సహోదరులు, అదేవిధంగా ముస్లిం సహోదరులు వారు ప్రభు గురించి చెప్తారు. అది దైవీయ జ్ఞానం లేదు, జస్ట్ వారికి కలిగిన తెలివి మాత్రమే. దానివలన వారు పరలోకం వెళ్ళరు, దానివలన వారు వెళ్ళరు. ఎప్పుడైతే ప్రైజ్లో నీవు అది తెలివిలోకి ఆ యొక్క జ్ఞానములోకి మార్చుకొని ఆ మాటకి లోబడతామో, ఆ ప్రభువుకి నీ హృదయంలో చోటిస్తామో, ఆ ప్రభు చెప్పిన మాటను బట్టి నీవు రక్షణ పొందుతామో, మారు మనసు పొందుతామో, బాప్త్యం తీసుకుంటామో, అప్పుడు మాత్రమే ఈ యొక్క జ్ఞానముతో దేవుడు నింపుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ శక్తితో వచ్చిన జ్ఞానం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్ అక్కడతో ఆగిపోవటం లేదు, బాప్తిసం వరకుతో ఆగటం కాదు. అక్కడ నుండి నడిచే విధానములో తెలుస్తుంది నీకేముంటుందా లేదా అని, జ్ఞానం ఉందా లేదా అని. ప్రైజ్లో నీ మాటలు కానీ ప్రైజ్లో గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ప్రైజ్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉండేడలా అడగవలనను అనుగ్రహింపబడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్లో పిచ్చివాడు కాదు వీళ్ళు అండి, మామూలు మనుషులే. సంఘం మామూలుగానే ఉంది. గమనించండి. వారితోనే ఏం మాట్లాడుతున్నారు? సంఘములో ఉండి కూడా
జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు కనుక జ్ఞానం ఎవరికైనా కొదువైన ఉండటైతే దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఎవరికైనా అటువంటి ఫీలింగ్ ఉండే ప్రైజ్లో ఉండటం ఆశీర్వాదం. ప్రైజ్లో హల్లెలూయా. ఈ ప్రార్థన చేయండి, ప్రభువా నాకు సరియైన రీతిలో ప్రవర్తించడానికి వల్ల జ్ఞానం దయచేయండి. దేవుని స్తోత్రం. నిన్ను వెంబడించే రీతిలో వెంబడించడానికి వల్ల జ్ఞానము దయచేయండి. నిన్ను అంగీకరించడానికి వల్ల జ్ఞానం నాకు దయచేయండి. నీ నామం కనపరచడానికి నిన్ను నేను ఆ సమాజానికి చూపించడానికి వల్ల జ్ఞానము దయచేయండి. ప్రైజ్లో అదేవిధంగా ప్రభు ఆ జ్ఞానం దయచేయండి. ప్రైజ్లో ఆ యొక్క భవిష్యత్తులో నాకు విడుదల పొందేటట్టు ప్రవర్తించేటట్టు జ్ఞానం దయచేయండి అని మనమందరూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో ఉండే అందరిలో పిచ్చి ఉందండి. అందరిలో ఏముంది? ప్రైజ్లో అయినా డిఫరెన్స్ ఉందన్నమాట. కొందరిలో 1%, 2%, కొందరిలో 5%, కొందరిలో 15%, 100% వస్తేనే మనం ప్రైజ్లో అక్కడికి తీసుకెళ్ళవలసి వచ్చింది. ఒక 50% దాటిందనుకోండి తెలిసిపోతుంది. ఈ 50% వరకు ఎవరికి తెలియదు ఏంటిది నాలో పిచ్చి ఉందన్న విషయం తెలియదు. ప్రైజ్లో ప్రసంగి అదే చెప్తున్నారు, గమనించండి. అంతలో ఏముంది? ప్రైజ్లో ఒక మ్యాడ్నెస్ గమనించండి. ఆ మ్యాడ్నెస్ నుండి మనము పూర్తిగా విడుదల పొందే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ప్రోవర్బ్స్లో అంటే సామెతలో వివేకం కలిగిన స్త్రీ గురించి రాసి ఉంది చివరి అధ్యాయంలో. ఒకసారి చూడండి, అక్కడ చూడక్కర్లేదు, అందరికీ తెలుసు. నేనే చెప్పాను. ఆ మొదటి సమూయేలు 15వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 16వ వాక్యము. సమూయేలు అమ్మ 25:3 అండి, 25:3 చదవండి. అతని పేరు నాబాలు, అబిగయలు, సుబుద్ధి కలదే. చాలండి. ప్రైస్తలో ఏం కలిగిందండా? సుబుద్ధి కలదే. నాబాలు ఏంటి? పిచ్చివాడా? చెప్పండి. నాబాలు పిచ్చివాడా? అంటే ఆయనకు పిచ్చి ఉందా? లేదు కదా. మామూలుగానే సమాజంలో జీవించే ఒక వ్యక్తి, స్వార్థపరుడు, అంతే, తప్ప ఏం లేదు. గమనించండి. అతడు గురించి వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. ప్రైజ్లో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాబాలు గురించి ఒక మాట ఉంది, అబిగేలు గురించి ఒక మాట ఏంటంటే సుబుద్ధి కలవారు, కలే స్త్రీ. గమనించండి. అంటే వ్యవహరించే సమయంలో వ్యవహరించవలసిన రీతిలో వ్యవహరించడానికున్న జ్ఞానమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పీతృపత్రికలో ఉంది, మీ బాహ్య మీ యొక్క సౌందర్యము అదేవిధంగా బాహ్య అలంకరణలు కాదని ఆ యొక్క ప్రైజులో ఏముండాలి? సుబుద్ధి కలిగిన వారే ఉండాలని. అదే పత్రికలో మనం చదువుతున్నామని మాట. మీ యొక్క అలంకరణ అంటే చదవండి. అలంకరించుకొనుడి, ఎదిరించి ప్రైజులు. అంటే అక్కడ దీన మనస్సు గురించి ఉంది. అదేవిధంగా వెండి బంగారము ధరించే విషయం కూడా అక్కడ ఉంది. అక్కడ మీ అలంకరణ అది కాదు, కానీ సాధువైనట్టు ఆ యొక్క అక్షయ అలంకారములో తెరుచుకోవాలి. అంటే సాధువు అయినట్టు. గమనించండి, అందరూ కూడా వినండి. ఇదన్నీ జ్ఞానమునకు సంబంధించిన విషయం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం నేను చెప్తానండి. ప్రైజ్లో నడిచే విధానం అవ్వచ్చు, అంటే మీ గెయిట్ కాదు, మళ్ళీ అలాగ తిరిగి నడవచ్చు, ఆ విధంగా కాదు నేను నడిచే విషయం పడుతుంది. ప్రైజ్లో మీ యొక్క నడవడిక గురించి చెప్తాను. దేవుని స్తోత్రం. మనం నడిచే విధానం కానివ్వండి, మన వస్త్రధారణ కానివ్వండి, ప్రైజ్లో మన వ్యవహారం కానివ్వండి, ఇదన్నీ
మీరెవరో అని చెప్తున్నారని మాట స్తోత్రం. హల్లెలూయా. అది మీరెవరో అని, నేనెవరో అని చెప్తున్నారు, మనమెవరో అని చెప్తున్నారు. ప్రైజ్లో మీ వస్త్రం చూస్తేనే ఇతరులకు అనిపించాలి. ఏమనిపించాలి? దేవుని బిడ్డ, సుభుక్తి కలిగిన వ్యక్తి అని అనిపించాలని మాట స్తోత్రం. హల్లెలూయా. వస్త్రమని మాత్రం కాదు, నీ ప్రతి తీరు అంటే గమనించండి. నాకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ప్రైజ్లో ప్రతి నడవడిక, ప్రతి తీరు, ప్రతి మాటలు, ప్రతి ప్రవర్తనలు గమనించండి. మనం కొన్ని విషయాలు మనం ఇంటిలో నేర్చుకుంటాము. గమనించండి, ఇంటిలో కొన్ని కార్యాలు నేర్చుకుంటాం. ఆ ఇంటిలో నేర్చుకున్న కార్యాలు ప్రైజ్లో సమాజంలో సరిపోతుందా లేదా ఆయన యొక్క ఆలోచించే మనసు ఏంటంటే అది సుబుద్ధి అండి, జ్ఞానం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలో వాతావరణం బట్టి పెరుగుతారు. గమనించండి, ఆ ఇంటిలో పెరిగిన వాతావరణం ఉంది, ఇంటిలో నేర్చుకునే కొన్ని విషయాలు ఉండి ఎప్పుడైతే వారికి జ్ఞానం కలుగుతుందో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవాలి. ఇది సమాజానికి ఇది సరిపోతుందా, సంఘానికి ఇది సరిపోతుందా, ప్రైజ్లో దేవుని బిడ్డలకు సరిపోతుందా లేదా అని ఎప్పుడు ఏం చేయాలి? అది కంపేర్ చేసుకోవాలని మాట. ఎవరు చేస్తారు? అది జ్ఞానం కలిగిన వారు మాత్రం చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవభక్తి అనేది మాత్రం కాదు, జ్ఞానం అనేది, దేవుడిచ్చే జ్ఞానం అనేది. ప్రైజ్లో ఎప్పుడైనా ఎలా కంపేర్ చేస్తారా? ఇంటిలో ఆటోమేటిక్గా మన తప్పు కాదు కదా, తల్లిదండ్రులు పెంచే విధానం అవ్వచ్చు, లేకపోతే ఇంటిలో ఉన్న పరిస్థితి అవ్వచ్చు. ఆ విధంగా మనం ఏం చేసాము? పెరిగాము. పెరిగిన తర్వాత అదన్నీ బయట చూపిస్తామా? చెప్పండి. సమాజానికి తగినట్టున్నది మాత్రమే బయటికి తీసేయాలి, మిగిలిన అన్ని లోపల దాచుకోవాలి. అందే సంఘానికి తగినట్టు మాత్రమే ప్రవర్తించాలి, లేకపోతే అలానే కూడా ఏం చేసుకోవాలి? లోనే ఉండాలి. అదే జ్ఞానం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జ్ఞానం లేక మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమని దేవుని వాక్యము నేను ఇదివరకు చూపించే వాక్యం ద్వారా మనం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో దేవుడి గురించి తెలిసి కూడా దేవుణ్ణే మహిమపరచలేదు అంట. గమనించండి. గలాతీ పత్రిక 3 మొదటి 3 వాక్యం ఒకసారి చదవండి. ప్రైజ్లో మీరు ఈ మాటలన్నీ కూడా అర్థం చేసుకోండి. ప్రైజ్లో పెద్ద మార్పు అనేది మనలో వస్తుంది. గలాతీ పత్రిక 3 ప్రైజ్లో చూడండి. ఇక్కడ కూడా ఒక సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, ఏంటి? అవివేకులైతురా అంటే, అవివేకులంటే జ్ఞానం లేనివారు, వివేకం లేనివారు. అవివేకులైతురా సంఘానికి రాస్తున్నానండి. మీరింత అవివేకులైరా, ఆత్మానుసారం ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. ఆ మాట చాలండి, అందరూ వినండి. మీరింత అవివేకులు ఎలాగయ్యారండి? ప్రారంభించేది ఎక్కడా? ఆత్మీయంగా ప్రారంభించారు. ఆత్మీయంగా ప్రవర్తిస్తూ అదే ప్రైజ్లో ప్రారంభిస్తూ వచ్చినప్పుడు ముందుకు సాగే కొంది ఏమవుతామంట? శరీరానుసారులుగా మారితే మీరు ఎలాగ అవివేకులు అవుతారు అని చెప్తున్నారని మాట గమనించండి. అంటే ఏదైనప్పుడు ఆత్మ యొక్క ప్రవర్తన ద్వారా రక్షణ పొందా, మారు మనసు పొందే, బాప్టిజం తీసుకున్నాను. అక్కడ నీ ప్రారంభం ఎక్కడ? ఆత్మలో ప్రారంభించి ఆత్మలో మీరు అధికంగా ప్రైజ్లో అభివృద్ధి పొందే వారంగా ముందుకు సాగాలి తప్ప ప్రైజ్లో విశ్వాసానికి కర్తయు కొనసాగించేవాడు ఉన్నాడు. నీలో కొంచెమైన విశ్వాసముతో ప్రభువుకి నీ జీవితం ఇచ్చారు, దానినే కొనసాగించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ప్రభు అని మాట. ఇక్కడ ఆత్మలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏమవుతుంది? శరీరముతో జీవిస్తున్నారు. ఫినిష్ అయ్యేది ఎక్కడండా? శరీరములోనే. ఆ శరీర క్రియలతోనే ఫినిష్ అయితే మీరు ఎలాగా అని చెప్తున్నారు. అంటే మీతో ఈ యొక్క అవివేకం ఎక్కడ నుండి వచ్చింది అని చెప్తున్నారని మాట గమనించండి. వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా సంఘము వివేకం కలిగి ఉండాలి. కుటుంబములో వివేకం కలిగి జీవించాలి. ప్రైజ్లో దేవుని యొక్క ప్రైజ్లో పనిలో మనము వాడబడాలి. ప్రైజ్లో ప్రార్థన చేయాలి. ప్రైజ్లో దేవుని సన్నిధిని మనము మానకూడదు. గమనించండి, ఇటువంటి ఎన్ని తెలివి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని ద్వారా రావాలని మాట. ఆ జ్ఞానం లేక
మనము దేవుడుగా మహిమపరచకుండా మనం ముందుకు సాగితే ప్రైజ్లో ఒక్క మాట అక్కడ ఉంది. ఏంటది? వారినే రోమపత్రికలో మనం చదివే వారినే భ్రష్ట మనిషికి అప్పగిస్తారని. అందరూ వినండి, ఆ మాట చాలా కఠినమైన మాట. ఒక్కసారి కూడా ఆ మాట చదవండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియనల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకి వారినే అప్పగించారు. దేవుని నామము ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దేవుని స్తోత్రం. ఒకరిలో విశ్వాసం పెరగటం అంటే జ్ఞానం అండి. అది మనుషులను ప్రేమించటం అంటే అది జ్ఞానం అండి. సహాయం చేయటం జ్ఞానం అండి. పరిచయం చేయటం జ్ఞానం అండి. ప్రార్థన చేయటం జ్ఞానం అండి. రక్షణ పొందటం జ్ఞానం అండి. బాప్టిజం తీసుకోవటము జ్ఞానం అండి. నేను ఇలాగ బ్రతుకుతే నేను అగ్ని నరకానికి వెళ్ళకూడదు. ఈయన యొక్క జ్ఞానం ఉండాలి. గమనించండి, అక్కడ పురుగు చారవదు, అగ్ని ఆరదు. గమనించండి, అటువంటి చోటుకు వెళ్ళకుండా ఆ జ్ఞానం మనకు తెలివి మనకు ఉండాలని మాట గమనించండి. ప్రార్థన చేస్తే నా భవిష్యత్తుకి విడుదల వస్తుంది, ఆలోచన చేయాలి. ప్రార్థన చేస్తే నా పిల్లలకు విడుదల వస్తుంది, ఆ జ్ఞానం మనకు ఉండాలి. పరిచర్య చేస్తే నా పిల్లలకు విడుదలని ఆలోచన కలిగి ఉండాలి. గమనించండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో వాక్యం విండే విధులని యొక్క జ్ఞానం ఉండాలి. గమనించండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతే అజ్ఞానం అండి. దేవుని స్తోత్రం. ఎంత మూర్ఖతనమో. ప్రైజ్ ఒక సంఘములో ఒక సభలో ప్రైజులో వచ్చని ప్రైజులో అదే పని పదే రిపీట్ అవ్వటము ఏంటది? అజ్ఞానం అండి. దేవుని స్తోత్రం. ప్రైజులో అజ్ఞానము. ఆ వ్యక్తి ఒకసారి ఇక్కడ నిలబడితే తెలుస్తుంది అది ఎంతవరకు అది సభ్యమని ఒక విషయం. గమనించండి, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాం, వివేకం కలిగి మనం ఉండాం. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో అంటే ఆ మాటలోకి భ్రష్ట మనసుకి అందరూ వినండి, చివరిలో ఏమవుతుంది? ప్రైజులు నరకమండి. సాతాని యొక్క స్వాధీనములోకి వస్తారని మాట గమనించండి. మళ్ళీ ఆ బుద్ధి తిరగబడదు, ఎప్పుడు అంతే. గమనించండి, భ్రష్ట మనస్సుకి ఏమవుతుంది? అప్పగిస్తుందని మాట. దేవుడే చేస్తాడంట. దేవుడు చేస్తాడా అని కొందరు అడుగుతారు. వినపోతే తప్పనిసరిగా దేవుడు చేసేదేంటి? భ్రష్ట మనస్సుకు అప్పగిస్తారు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అదే దేవుని వాక్యంలో నుండి నేను బయట నుండి ఏమీ మాట్లాడలేదు. గమనించండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుచేత ఈ రాత్రి పగటి వేళ వాక్యం విన ఆ ప్రైజ్లో ఒట్టి భక్తితో ప్రయోజనం లేదు, జ్ఞానముతో కూడినదే ఉండాలని మాట. అందుకనే ప్రభు అన్నారు, వివేకం కలిగి దేవుణ్ణే వెదకవారు కలరేమో. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 24లో ఒక మాట ఉంది. ప్రభు చెప్తున్నారు, ప్రవక్తలు చెప్పేది వినని మందమత్తులారా. ప్రైజ్ ది లార్డ్. 24లో ఉంది ఆ మాట. లూకాసు వార్త 24లో ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వారితో ప్రభు దగ్గరకు వెళ్ళి మాట్లాడే విషయమని మాట. ప్రవక్తలు చెప్పేదాన్ని నమ్మని మంద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేదా అక్కడ ఏంటి? చదవండి అమ్మా. 24 అధ్యాయంలో ఉంది. అవివేకులారా. 2 పదాలు వారినే వాడారు. ఏంటది? వివేకం లేనివారు, జ్ఞానం లేనివారు. బుద్ధి లేనివారిని కాదు అక్కడ, జ్ఞానం లేనివారు. తెలివి లేనివారు కాదు, జ్ఞానం లేని వారు. తర్వాత మందమతులారా. ప్రైజ్. మంచి భక్తిపరులు అండి వారు. అందరూ వినండి, వాళ్ళు అందుకనే ప్రభు వారికి ప్రత్యక్షమైన శిష్యుల్లో ఒకరండి. గమనించండి, అంటే వాక్యము నమ్మరు. అందరూ వినండి, వాక్యము నమ్మరు. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారం వారు ఉండరు. అందుకనే వారిని ఈ విధంగా సంబోధించారు. ఏమని? మందమద్దులారా. ప్రైజ్ ది లార్డ్. అవివేకులారా. ప్రైజ్ ది లార్డ్.
దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉండి సంఘములో ఉండి ఎవ్వరు కూడా అవివేకం కలిగి ప్రవర్తించకుండా ప్రవర్తించవలసిన రీతిలోనే ప్రవర్తించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవభక్తి కలిగిన వారిలో ఫస్ట్ వచ్చేది డిసిప్లిన్ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? ఎందుకంటే దేవుని స్వభావమే ఏంటది? క్రమశిక్షణ, డిసిప్లిన్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రైజ్ ది లార్డ్ లేవటం కానివ్వండి, నిద్రపోవటం కానివ్వండి, ఆ పనికి వెళ్ళే విషయం కానివ్వండి, డ్యూటీకి వెళ్ళే విషయం కానివ్వండి, లేకపోతే డ్యూటీలో కానివ్వండి, ఎన్ని చోటులో వారు ఆ దేవుని భక్తి కనపరుస్తారని యొక్క విషయం జ్ఞాపించండి. అదే డిసిప్లిన్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుచేత ఈ పగటి వేళ వాక్యంలో ఒక్క విషయం మనం గమనించండి. ఏం కలిగి ఉండాలండి? ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగి ఉండాలండి? జ్ఞానం. జ్ఞానము ఎలాగ ప్రూవ్ అవుతుందంట? తగ్గింపు స్వభావం. అదే కదా చదివాము. జ్ఞాన లక్షణమైన సాత్వికం కలిగి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనం నేర్చుకునేదన్నీ కూడా ఎక్కడ కూడా అన్ని చోట్ల అప్లై చేయమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకునేది అలాగో నేర్చుకున్నారు. ఇంటిలోనో ప్రైజులు సమాజంలో ఏదో ఒకటి నేర్చుకున్నారు. అది అన్నీ కూడా ఏం చేయకూడదు? ప్రాక్టికల్లోకి తీసుకురాకూడదని మాట. దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగి జీవించండి, వివేకం కలిగి జీవించండి, దేవుణ్ణి వెతికే వారంగా ఉండండి. అదే తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రైజులో గమనించండి. ప్రైజులో దేవునికి నీ జీవితములో చోటు ఇవ్వండి, లేకపోతే భ్రష్టమైన స్థితికి అప్పగిస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను, ప్రైజులో పైనుండ రెండు శక్తులు ఉంది, ఒకటి అంధకారం, మరొకటి తేలిక. ప్రైజ్ దీని గురించి కొన్ని జ్ఞానం కూడా మనకు కావాలని మన దేవుని స్తోత్రం. దాని రెండింటికి ప్రభావం మన మీదకి వస్తుంది. ప్రైజులో. హల్లెలూయా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా రెండు విధమైన ఆత్మలు ప్రవర్తిస్తుంది. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? దేవుని వాక్యం అంటారు, కానీ అక్కడ అన్ని చోట్ల మనం చూసేది ఏంటది? రెండాత్మ. ప్రైజులో. ఆదాము అవ్వ తోటలో ఉండగా సర్పం వచ్చింది, సర్పములో దూరిన ఒక ఆత్మ. అర్థమైందండి? కయ్యను హాబేలు బయటికి వెళ్ళారు. కయ్యను హాబేలు ఉన్నారు. హేబేలులో దూరిన ఒక ఆత్మ, శౌలులో దూరిన ఒక ఆత్మ. గమనించండి. ఆ విధంగా మనం చెప్తూ వస్తే అన్ని చోట్ల ఏముంటుంది? దేవుని ఆత్మ. ఇది రెండు కూడా ఎక్కడ మనకు కనిపిస్తుంది? బైబిల్లో ఉంది. ప్రైజ్. ఆదిమ నుండి అంతం వరకు అదే మనకు కనిపిస్తుంది అన్నమాట. గమనించండి. ఇంకపోతే ఇప్పుడు కూడా కుటుంబాల్లో కూడా రెండాత్మ, సంఘాల్లో కూడా, ఒక్క వ్యక్తిలో కూడా అంతే. ప్రవర్తిస్తా లేదా? లెగండి అని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు పడుకోండి అని దురాత్మ చెప్తుంది. ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు కాలు నొప్పి కదా పడుకోండి అని ప్రేయస్లో దురాత్మ చెప్తుంది. గమనించండి. ఉపవాసం చేయండి అని చెప్పినప్పుడు నీకు షుగర్ ఉంది, నీవు ఉపవాసం చేయ, నీ వెంటనే పడిపోతావు ప్రేయస్లో చెప్తుందని మాట. ప్రార్థనకి సమయానికి రండి అని చెప్పినప్పుడు పాటలు ఎవరికి వినాలండి? ప్రేయస్లో సమయానికి అంటే ఎప్పుడు వెళ్ళాలి? ప్రేయస్లో పాటలు ఆడిపోయిన తర్వాత ఎక్కడ? వాక్యం వినడానికి వెళ్తే చాలు. దానివల్ల నీ డిసిప్లిన్ని చెడగొట్టి దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి సాతాను ఒకటి రచన చేస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇత్యాది విషయాలు ప్రైజులు గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజులో. ఏదైనా చేస్తారండి, ఆయన చెప్పకూడదు. ప్రైజులో అండి. చెప్పడానికి ఏ ఇబ్బంది లేదు, చేయడానికి ఏ ఇబ్బంది లేదు, కానీ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది? చెప్పినప్పుడే ఇబ్బంది వస్తుంది. అంటే చేయడానికి సిగ్గు లేదు, అది ఇంకొకరు చెప్పినప్పుడు అది సిగ్గు అనమాట. అలా కాదు.
దేవుని సన్నదిలో జ్ఞానం కలిగి దేవుని వెదకుతాం. ప్రైజలో జ్ఞానం కలిగి దేవుల్లో ఉండాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మన తెలివి పక్కన పెడతాం. తెలివి ఉంది, పక్కన పెట్టారక్కర్లేదు, గమనించండి. దానినే సరి అయిన రీతిలో వాడడానికి, తెలివిని జ్ఞానానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అది సరి అయిన జ్ఞానము, దేవుని జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానమని మాట. ప్రైజలో అటువంటి జ్ఞానం కలిగి మనము జీవిస్తాం. ప్రైజలో దేవునికి ఇష్టలుగా మనముండి, దేవుడు పరలోకము నుండి చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? వివేకం కలిగి నన్ను వెదకిన వారు ఎవరైనా కలరేమో అని ఆకాశము నుండి దేవుడు తేరి చూస్తున్నారు. ఈ సంఘం వైపు కూడా దేవుడు చూస్తున్నారు, ఈ సమాజంలో కూడా చూస్తున్నారు, అన్ని సంఘాల్లో కూడా చూస్తున్నారు. ఏంటి? వివేకం కలిగి దేవుణ్ణి వెతకేవారు కలరేమో అని దేవుడు పరలేని పరీక్షించుచున్నారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుచేత జ్ఞానం కలిగి ప్రేయసులో చదివిన ఆ యొక్క కీర్తనములోకి తిరిగి వస్తాం. ఏంటది? ప్రేయసులో కొమ్మ ఎత్తుమాకండి. ప్రేయసులో కొమ్మని ఏం చేయాలి? కట్ చేయండి. ప్రేయసులో కొమ్మ ఎత్తమాకండి. ఏంటి? ప్రేయసులో నీకు ప్రేయసులో ఆ యొక్క బలిబీడమైన కొమ్ము వైపు వెళ్ళి ఏం చేసుకోవాలి? తల ఉంచుకొని ఉండటం తప్ప కొమ్ము ఎత్తకుడి. మాట్లాడమాకండి. దేవుడు ఒక్కరినే ఎవరినే జ్ఞానం కలిగి దేవుణ్ణి వెదక్కిన వారినే దేవుడు హెచ్చిస్తారు, గర్విష్ఠులు దేవుడు తగ్గిస్తారు. ప్రైజులో అందుచేత ఏం కావాలో ప్రైజులో మనం కొమ్మెత్తక్కర్లేదు, కానీ దేవుడే నీ కొమ్మును పైకి తీసుకురాను గాక. ఆమె అదొక కీర్తనం ఉంది. గొర్రెపోతే యొక్క కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తదు అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము కొమ్మును పైకెత్తటం కాదు, కానీ దేవుడే నీ కొమ్మును పైకి తీసివేస్తారు. ఎవరి యొక్క వివేకం కలిగి దేవుణ్ణి వెతకేవారు. దేవుడొక్కరిని, అక్కడ ఉంది, దేవుడొక్కరినే దిస్తున్నారు, దేవుడొక్కరినే. ప్రైసలో హల్లెలూయా. అటువంటి దేవుని సన్నిధానములో మనము రావడానికి దేవుడు కృప ఇచ్చారు. మమ్మల్ని అందరి యొక్క పైకి కొమ్ము పైకి ఉంచేటట్టు దేవుడు చేయనుగాక. వివేకం కలిగి దేవుణ్ణి వెతకడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి దేవుడు దయచేయనుగాక. ప్రైజలో మమ్మల్ని నిందించేవారు కాకుండా మమ్మల్ని ఎక్కిచ్చేవారుగా దేవుడు మమ్మల్ని ఉంచునుగాక. ఈ మాట ద్వారా దేవుడు దీవించునుగాక. అందరు కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణము ఆలోచన చేత ఏంటి వివేకము, ఏంటి ఈ యొక్క ప్రైజలో లేకపోతే ఈ యొక్క జ్ఞానం ఏంటి ప్రైజలో? దానికి చదువుకి సంబంధం లేదండి. ప్రైజలో చదువు ఉండే మంచిదే, చదువు లేనప్పుడు కూడా ఏముంది? జ్ఞానం అనేది దేవుడు సరి అయిన మారు మనసు పొందిన వారికి జ్ఞానముతో నింపుతారండి. స్తోత్రం. వారు దేవునికి చోటు ఇస్తారు హృదయములో. వెతకవలసిన రీతిలో, మహిమపరచవలసిన రీతిలో వారు మహిమపరుస్తారు. చెయ్యకపోతే భ్రష్ట మనసుగా భవిస్తారు. భూలోకం ఎలాగ ఉంది? తల కింద ఉంది, తిరగబడి ఉంది. దానినే స్ట్రైట్గా నిలవబట్టేది దేవుని వాక్యం అండి. దేవుని సన్నిధానం. తల కింద పెట్టి నడవమాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల కింద పెట్టుకొని నడవమాకండి, తల పైకెత్తుకొని నడుస్తాం, కాలుతో నడుస్తామండి. వినిస్తూ ప్రార్థన చేద్దాం. ఒకరి చిన్న ప్రార్థనలు గడిపించాలి. స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం మమ్మల్ని నడిపించారు, దాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నదిలో గడుపుట కృప ఇచ్చారు, నీకు వందనములయ్యా. ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం. జ్ఞానం వివేకం కలిగి నిన్ను వెదకడానికి కృప దయచేయండి. మా యొక్క దైనందిన జీవితంలో కూడా ప్రభువా స్తోత్రం, జ్ఞానవంతమైన ఒక జీవితం ప్రభువా. నేర్చుకునే చాలా విషయాలు ఉండవచ్చు, కానీ ప్రభువా దానినే ప్రాక్టికల్ రీతిలో తీసుకురావడానికి వల్ల కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
నీ వాక్యములో ఉండి వాక్యానికి లోబడి ముందుకు సాగే కృప, జ్ఞానం కలిగి నిన్ను వెదకి ప్రభువా భయభక్తులుగా ఉండి ప్రభువా సమాజానికి నిన్ను చూపించే వారంగా ఉండడానికి కృపను కలిగించమని సమస్తము నీ చేతికి అబోస్తున్నాం. ఎత్తపడిన కానికి అదసం భాగం నీ చేతికి అబోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. సేవలో వాడబడానికి కృపను కలిగించమని సమస్తం నీ చేతికి అబోస్తున్నాం. సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన యేసు నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, ఇసుక కృప, పరిశుద్ధాత్మక ఎన్నైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.